వెల్కమ్ టు ఎస్ఓ మీడియా. నేషనల్ క్రష్ రష్మిక మందన గీతా గోవిందం సమయం నుండే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం, కలిసి కనిపించడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్లో కూడా రష్మిక హాజరవుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీంతో అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నా ఇప్పటి వరకు తమ ప్రేమ విషయంపై ఈ జంట ఓపెన్ అవ్వలేదు. కానీ తొలిసారి రష్మిక మందన ప్రేమ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ప్రేమ అనే పదంపై స్పందించింది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మారాలి. ఆ మార్పు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మనసుకు నచ్చిన వారి కోసం మారడంలో తప్పు లేదు అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్తో ప్రేమలో ఉన్నావు కదా, నీలో ఎలాంటి మార్పు వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా టైర్ 2 హీరోలతో మొదలుపెట్టిన ఆమె సినీ కెరియర్ ఇప్పుడు స్టార్ హీరోలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ముఖ్యంగా అల్లు అర్జున్తో పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. పుష్ప 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంది. తన మాస్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే కాకుండా చావా వంటి హిస్టారికల్ సినిమాలలో రాజసం ముట్టిపడేలా మహారాణి పాత్రలో కూడా నటించి నిరూపించింది. ఇక ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ గా కూడా నటించడానికి సిద్ధమైన ఈమె అటు మళ్ళీ అల్లు అర్జున్ సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో 5 మంది హీరోయిన్లను ఎంపిక చేసుకోగా అందులో రష్మిక కూడా ఒకరు. అయితే రష్మిక ఈసారి హీరోయిన్ గా కాకుండా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతుందని, ఈ పాత్రతో మరో రమ్యకృష్ణగా రికార్డు సృష్టించబోతుందని సమాచారం.